పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. శ్రీశైలం దేవస్థానం ప్రధాన వీధుల్లో ఏదైతే మోడీ రాకకు సందర్భంగా శివ సేవకులంతా కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. దాదాపు 10,000 మంది శ్రీశైలంలోని ప్రధాన వీధుల్లో మోడీకి స్వాగతం పలికేందుకు వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే ఆయన సున్నిపేటకి హెలికాప్టర్లో సున్నిపేట హెలిప్యాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్కి వచ్చిన తర్వాత ఇక్కడే శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సేవలో పాల్గొంటారు. దాదాపు 50 నిమిషాల పాటు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వాముల సేవలో ఆయన పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇక్కడి నుంచి పక్కనే ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రానికి కూడా మోడీ వెళ్ళబోతున్నారు. ఆ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన తర్వాత అక్కడే ఉన్న ధ్యాన కేంద్రంలో కూడా ఆయన కాసేపు గడపనున్నారు. దాదాపు 40 నిమిషాల పాటు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఉండబోతున్న నరేంద్ర మోడీ అక్కడే ధ్యానం కూడా చేయబోతున్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఇక్కడ దాదాపు వారం రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఉదయం నుంచి కూడా శ్రీశైలంలో దర్శనాలన్నీ కూడా నిలిపివేశారు. మోడీ పర్యటన మోడీ శ్రీశైలంలో పూజలు చేసిన అనంతరం ఇక్కడ మిగతా భక్తులను కూడా అలౌ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మోడీ రాక్ కోసం ఎండను సైతం లెక్క చేయకుండా ఏదైతే శివభక్తులంతా కూడా స్వాగతం పలికేందుకు మోడీకి స్వాగతం పలికేందుకు ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో డీప్ ఫారెస్ట్ అంటారు దీన్ని మొత్తాన్ని కూడా, గతంలో మావోయిస్టులకి కంచుకోటగా ఉండే ప్రాంతం. దీంతో ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే ప్రస్తుతం మావోయిస్టుల ప్రభావం నల్లమల్ల అటవీ ప్రాంతంలో లేకపోయినప్పటికీ కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా ఇటు కేంద్ర రాష్ట్ర బలగాలు మొత్తం కూడా నల్లమల్ల ఫారెస్ట్ని జల్లెడ పడుతున్నాయి. మోడీ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు అయితే చేశారని చెప్పవచ్చు. కేంద్ర రాష్ట్ర బలగాల ఆధీనంలో శ్రీశైలం గత వారం రోజుల నుంచి కూడా ఉంది. మోడీ పర్యటన ఏదైతే సుఖంగా జరిగేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మోడీ దాదాపు 2 గంటల పాటు శ్రీశైలంలో గడపనున్నారు. మొదటిసారి ప్రధానమంత్రి మోడీ శ్రీశైలం వస్తున్న నేపథ్యంలో ఆయనకి పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ పెద్దగా భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే నిర్వహించారు. మోడీతో పాటు ఇటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధానితో పాటు బ్రహ్మరాంబ మల్లికార్జున సేవలో పాల్గొనబోతున్నారు. శ్రీనివాస్, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి ఒక మహర్దశ రాబోతుందని చంద్రబాబు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. అలాగే ప్రధాని షెడ్యూల్లో ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే 10 to 4 వరకు అక్కడే ఉంటారని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఇప్పటి వరకు అయితే ఏదైతే అధికారికంగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 11 గంటల 15 నిమిషాలకు ఆయన బ్రహ్మరాంబ మల్లికార్జున సేవలో పాల్గొంటారు. ఆ తర్వాత దాదాపు 1:30 వరకు అయితే ఇక్కడ శ్రీశైలంలో ఉంటారని చెప్పని అయితే ఇప్పటికే షెడ్యూల్ ఇచ్చారు. ఒకవైపు భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జ్యోతిర్లింగంతో పాటు ఇటు శక్తిపీఠం రెండు కూడా ఒకే చోట అవతరించిన ప్రాంతం ఇది. దీంతో ఈ ప్రాంతాన్ని భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా ముఖ్య పుణ్యక్షేత్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలాన్ని ఎలా డెవలప్ చేయాలన్న కోణంలోనే గత కొద్ది రోజుల నుంచి కూడా సీఎం చంద్రబాబు అధికారులతోటి సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. ఇటు భక్తుల గురించి కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏదైతే శ్రీశైలానికి వచ్చే రహదారులన్నీ కూడా సింగిల్ రోడ్లుగా ఉన్నాయి, వాటిని డెవలప్ చేయాలంటూ కూడా ఇప్పటికే భక్తులంతా కూడా అడుగుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం చుట్టుపక్కల కూడా కొన్ని చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలన్నింటినీ కూడా శ్రీశైలం పరిధిలోకి తీసుకొస్తే ఆ దేవాలయాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ఈ క్రమంలో శ్రీశైలం పుణ్యక్షేత్రం కూడా భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా డెవలప్ అవుతుందన్న భావనలో అయితే ఇటు ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ఒక ప్రణాళికని రచించారు. ఆ రచన ఏదైతే మొత్తాన్ని కూడా ఇటు ప్రధాని మోడీకి బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్లోనే వీటన్నింటిని కూడా సీఎం చంద్రబాబు వివరించబోతున్నారు. దాదాపు 1650 కోట్ల రూపాయలతోటి శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా చేయాలని చెప్పనైతే ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. ఈ మొత్తం అంశాలన్నింటినీ కూడా ప్రధాని మోడీకి క్షుణ్ణంగా సీఎం చంద్రబాబు వివరించబోతున్నారు. ఆయన ఏదైతే సానుకూలంగా స్పందించి ప్రధాని మోడీ కూడా ఇప్పటికే ఈ అంశాన్ని గురించి కూడా ప్రధానితోటి సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే సీఎం చంద్రబాబు చెప్పే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలించిన తర్వాత వీటన్నింటికి కూడా ఏదైతే కేంద్రం నుంచి కూడా సానుకూల స్పందన వస్తుందని చెప్పని కూడా ఇటు ప్రభుత్వం భావిస్తుంది. ఇటువంటి తరుణంలో
నేపథ్యంలో మోడీ మొదటిసారి ఇక్కడికి రావడం, ఇప్పటికే దేశ ప్రధానులుగా ఉన్న వాళ్ళు 5వ ప్రధాని ఇక్కడికి శ్రీశైలానికి వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శ్రీశైలాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసేందుకే ఇటు ఏపీ ప్రభుత్వం చూస్తుంది. శ్రీనివాస్, ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఎప్పుడు రద్దీగా ఉండే పరిస్థితి. సో ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మోదీ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు? శ్రీశైలానికి ఇటు ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి ఒక రహదారి ఉంది, ఇటు హైదరాబాద్ నుంచి కూడా మరో రహదారి ఉంది. ఈ 2 రహదారులు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలతోటి పోలీసులు అయితే నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఈ 2 రహదారుల్లో ఇటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిన్న సాయంత్రం నుంచే నిషేధించారు. ఇక్కడికి కొత్తగా వచ్చే భక్తుల్ని ముందుగానే ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు విధిస్తున్న నేపథ్యంలో ఏదైతే భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో రావద్దని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం చెప్పిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే భక్తుల సంఖ్య కూడా నిన్న నుంచి కూడా శ్రీశైలానికి రావడం తగ్గిపోయింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా శ్రీశైలానికి తిరిగి భక్తుల్ని పంపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు దోర్నాల నుంచి వచ్చే పూర్తిగా ఘాట్ రోడ్డు మొత్తాన్ని కూడా నిలిపివేసిన పరిస్థితి. అదేవిధంగా ఇటు హైదరాబాద్ నుంచి వచ్చే రహదారిని కూడా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తాన్ని ఎక్కడికక్కడ శ్రీశైలం వచ్చే వాహనాలన్నింటినీ కూడా నిలిపివేసిన పరిస్థితి. ఏదైతే మోడీ పర్యటన శ్రీశైలంలో ముగిసిన తర్వాతే వాటన్నింటిని కూడా శ్రీశైలంలోకి అలౌ చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా శ్రీశైలంలో భక్తులకు యథావిధిగా భ్రమరామ మల్లికార్జున స్వామి దర్శనానికి అలౌ చేస్తామంటూ కూడా ఇటు ఆలయ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం దేవస్థానం మొత్తం కూడా ఇటు కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాస్, స్వామి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం 12:10 ఆ టైం కల్లా శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ప్రధాని సందర్శిస్తారని అంటున్నారు. సో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా ప్రధాని మోడీ భ్రమరామ మల్లికార్జున సేవ అనంతరం సందర్శిస్తారని చెప్పని ఇప్పటికే షెడ్యూల్లో ఉంది. ఏదైతే 50 నిమిషాల పాటు భ్రమరామ మల్లికార్జున సేవలో ఉన్న తర్వాత అక్కడి నుంచి నేరుగా శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్తారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని మొత్తం కూడా ఆయన కలిదిరిగిన తర్వాత అక్కడ ఉన్న అంశాలన్నింటిని కూడా చూస్తారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ధ్యాన కేంద్రంలో మోడీ దాదాపు 15 నిమిషాల పాటు ధ్యానం చేస్తారని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ధ్యానం ఏదైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అక్కడ కూడా పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరిని కూడా అక్కడికి కూడా అలౌ చేయకుండా ఇప్పటికే నిషేధించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ దాదాపు అక్కడ 15 నిమిషాల పాటు ధ్యానం చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ భ్రమరామ గెస్ట్ హౌస్కి అయితే తిరిగి వెళ్తారు. ఏదైతే ప్రధాని మోడీ దాదాపు 50 నిమిషాలు శ్రీశైలం మల్లికార్జున స్వామి సేవలో ఉన్న తర్వాత 20 నిమిషాల పాటు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో గడపబోతున్నారు. పూర్తిగా ఈ 2 ప్రాంతాలను కూడా పూర్తిగా పోలీసులు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మోడీ వచ్చి వెళ్ళేదాకా కూడా ఇతరులని అనుమతించకుండా ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇటు శ్రీశైలం కావచ్చు, అటు శ్రీశైలం భ్రమరామ మల్లికార్జున సేవలో కావచ్చు, అటు శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ధ్యానంతో పాటు ఆయన ఏదైతే స్ఫూర్తి కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం చేసే ధ్యానంతో పాటు ప్రశాంత వాతావరణం ఉండే విధంగా ఇప్పటికే అధికారులు అయితే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి రోజు ఇక్కడే ఉన్న ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కూడా ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్, నిన్నటి ప్రధాని పర్యటనని సక్సెస్ చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చిన నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన కూటమి నేతలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడ విజయవంతం చేయడానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు వీళ్ళందరూ కలిపి? ప్రధాని మోడీ మొదటిసారి అయితే శ్రీశైలం రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకి అదే విధంగా కొనసాగుతం పలికేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మోడీ ఏదైతే శ్రీశైలం వచ్చిన తర్వాత భ్రమరాంబ మల్లికార్జున సేవకి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రోడ్ నుంచే వెళ్తారు. ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే శివ సేవలో ఉండే రాష్ట్ర వ్యాప్తంగా శివ సేవలో ఉండే భక్తులంతా కూడా మోడీ వస్తున్నాడని చెప్పని నిన్న నుంచి ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా మోడీకి ఘన స్వాగతం పలికేందుకు ఇటు రోడ్లకి ఇరువైపులా ఏదైతే మోడీ వాహనాలు వెళ్తాయో ఇరువైపులా కూడా వాళ్ళంతా కూడా శివస్వామి భక్తులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడే ఆయనకి స్వాగతం పలికేందుకు పూర్తి స్థాయిలో దారి పొడుగుతున్న ఉన్న పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఏదైతే స్వామివారిని దర్శనం కావచ్చు, ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రం కావచ్చు, 2 ప్రాంతాలకి వెళ్ళిన తర్వాత కూడా ఆయనకి అదే విధంగా
పూజల్లో కానీ అదేవిధంగా స్ఫూర్తి కేంద్రంలో ధ్యానంతో పాటు ఈ రెండిట్లో కూడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అయితే పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందైతే చెప్పవచ్చు. ఇప్పటికే ఏదైతే మోడీ వస్తున్నారన్న నేపథ్యంలో దాదాపు 10 రోజుల నుంచి కూడా ఏపీ ప్రభుత్వం పూర్తిగా శ్రీశైలం కర్నూలు పర్యటనల మీదే పూర్తిగా దృష్టి సారించింది. శ్రీశైలం ఒకసారి వచ్చి వెళ్ళటం ఏదైతే మోడీ తన ప్రధానమంత్రి హోదాలో ఒకసారి వచ్చి వెళ్ళటం కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. దేశంలో చాలామంది ప్రధానులుగా పనిచేసినా కానీ తక్కువ సంఖ్యలోనే శ్రీశైలానికి వచ్చిన పరిస్థితి. భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది. ఏదైతే శక్తిపీఠంతో పాటు జ్యోతిర్లింగం కూడా ఒకే చోట వెలిసిన ప్రాంతం భారతదేశంలో ఎక్కడా లేదు, అది శ్రీశైలం ఒక్కచోటే ఉంది. ఇటువంటి శ్రీశైలాన్ని సందర్శించాలని చెప్పని గత కొద్ది రోజుల నుంచి కూడా సీఎం చంద్రబాబు మోడీని అడుగుతున్న పరిస్థితి. ఇటువంటి పిలుపు మేరకు ఏదైతే సీఎం ఆహ్వానం మేరకే మోడీ కూడా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున సేవలో పాల్గొనేందుకు మొదటిసారి శ్రీశైలానికి వస్తున్నారు. ఇదే అవకాశంగా భావించి శ్రీశైలాన్ని కూడా డెవలప్ చేసేందుకు ఇటు ఏపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకే ముందుకైతే వెళ్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే శ్రీశైలానికి సంబంధించి ఏదైతే భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా శ్రీశైలాన్ని ఇంకా తీర్చిదిద్దాలన్న కోణంలోనే దాదాపు 1650 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఏమేం చేయొచ్చు, ఎలా ఏదైతే టెంపుల్ డెవలప్ అవుతుందన్న కోణంలో ఇప్పటికే ఒక ప్లానింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఈ ప్లానింగ్ మొత్తాన్ని కూడా ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు వివరిస్తారు. వివరించిన తర్వాత ఇక్కడ ఏ అంశాల మీద చర్చ ఏదైతే ఏ అంశాల మీద మోడీ కూడా సానుకూలత వ్యక్తం చేశారన్నది కూడా తెలుస్తుంది శ్రీనివాస్. రైట్.